లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త డిస్కమ్ ఏర్పాటు కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ ఉచిత విద్యుత్, 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్ వంటివి దీని పరిధిలోకి రానున్నాయి. రాష్ట్రమంతా ఒకే యూనిట్గా కొత్త డిస్కమ్ పరిధిలోకి తీసుకురానున్నారు. విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ శాఖ ప్రక్షాళనపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ శాఖ రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఉండగా కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటు చేయనున్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, గృహజ్యోతి పథకానికి ఇచ్చే 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, స్కూళ్లు కాలేజీలకు ఉచిత విద్యుత్ పథకాలన్నీ కొత్త డిస్కమ్ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు సీఎం. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి, ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, జెన్కో, ఎస్పీడీసీఎల్ సీఎండీ, ఎన్పీడీసీఎల్ సీఎండీ, సింగరేణి సీఎండీలు పాల్గొన్నారు. విద్యుత్ విభాగంలో సంస్కరణల అమలుకు కీలక సూచనలు చేశారు ముఖ్యమంత్రి. రాష్ట్రమంతా ఒకే యూనిట్గా కొత్త డిస్కమ్ పరిధిలోకి తీసుకురావాలన్నారు. కొత్త డిస్కమ్ ఏర్పాటు వల్ల ఇప్పుడున్న విద్యుత్ పంపిణీ సంస్థల పనితీరు మెరుగుపడి జాతీయ స్థాయిలో రేటింగ్ పెరుగుతుందని సర్కారు చెబుతోంది. రుణాలపై 10% వరకు వడ్డీలు చెల్లిస్తూ డిస్కంలు డీలా పడ్డాయని, తక్కువ వడ్డీలు ఉండేలా రుణాలను రీస్ట్రక్చర్ చేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యుత్ సంస్థల్లో సోలార్ విద్యుత్ వినియోగాన్ని అందుబాటులోకి తేవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇందుకోసం అనువైన భవనాలను గుర్తించే బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. మొత్తం మీద డిస్కంల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు సంస్కరణలు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.